హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సుగుణ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన మాస్టర్ అమ్మ రాజశేఖర్ గారు దీంట్లో నటించడం జరిగింది. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే అమ్మ రాజశేఖర్ గారు ఒక మూవీని అయితే తీస్తూ ఉంటారు. క్యాస్ట్ క్రూ అందరూ కలిసి ఆ మూవీలో షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. మూవీ తీస్తూ ఉంటారు. అక్కడ మూవీలో చిన్న గొడవ అయితే జరుగుతుంది హీరోయిన్కి. అయితే హీరోయిన్ స్టోరీని మార్చమని అయితే చెప్తుంది గైస్. అయితే ఆ స్టోరీని మార్చే పనిలో అమ్మ రాజశేఖర్ గారు అయితే ఉంటారు. అయితే ఒక గెస్ట్ హౌస్లో స్టే అయితే చేస్తారు అందరూ. అయితే ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి వింత అనుభవాలు అయితే ఎదురవుతుంటాయి. తర్వాత తెలుస్తుందంటే అక్కడైతే దయ్యం ఉందనైతే వాళ్ళైతే గ్రహిస్తారు గైస్. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ దయ్యం ఎవరు, ఆ దయ్యం బ్యాక్ స్టోరీ ఏంటి, మరి అక్కడి నుంచి వాళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారు, వాళ్ళు షూటింగ్ని ఎలా పూర్తి చేసుకున్నారు, మా మూవీ కంప్లీట్ అయిందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం టార్చర్ గైస్, లిటరల్లీ టార్చర్ అనుభవించాను. మూవీ మాత్రం అస్సలు బాగాలేదు గైస్. చాలా రాడ్ మ్యాక్స్ అంతే. అసలు ఏం తీద్దాం అనుకున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. స్టోరీయే లేదు మూవీలో, అసలు పర్థం లేదు. అసలు ఎక్కడా ఇంప్రెసింగ్గా అనిపించలేదు మూవీ. చాలా బోర్ ఫీల్ అయ్యాను చూస్తున్నది సేపు. అసలు మూవీ చూడాలి, ఇంకా రివ్యూ పెట్టాలి కదా అని మూవీని పూర్తి చేయడం అయితే జరిగింది. లిటరలీ టార్చర్ చూసాను మూవీ చూస్తున్నంత సేపు. ఎక్కడ ఇంప్రెసింగ్గా అనిపించలేదు, ఎక్కడ కామెడీ లేదు, హారర్ లేదు. అసలు ఏం తీద్దాం అనుకున్నారో ఏంటో అర్థం కాలేదు. నాకు ఒకటే డైలాగ్ అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. ఏంటంటే మన శ్రీహరి గారిది ఒక డైలాగ్ అయితే ఉంటుంది, జర్రుంటే చచ్చిపోయేటోనిరా, అదైతే అనిపించింది కదా. అట్లా ఉంది మూవీ. అబ్బో, అస్సలు చూడలేము మూవీని, అసలు భరించలేము. ఎక్కడ ఇంప్రెసింగ్ పాయింట్ అనేది కానీ మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది మూవీ. అట్లుంది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్కి వచ్చేసి అమ్మ రాజశేఖర్ గారు ఓకే, డీసెంట్గా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల ఫస్ట్ కూడా ఓకే, బట్ అక్కడక్కడ ఇంకా ఓవర్గా ఓవర్ అనిపిస్తుంది వాళ్ళ పర్ఫార్మెన్స్లో. అంటే ఏమైందిరా అని ఒక ఉంటుంది కదా డైలాగు, అది లిటరల్లీ అది గుర్తుకొచ్చింది నాకు వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూస్తుంటే, ఆ స్టోరీ చూస్తుంటే. అబ్బో, ఇంకా టార్చర్ అనుభవించాలి చూస్తున్నంతసేపు. ఇంకా మూవీ కంప్లీట్ చేయాలి, చూడాలి, ఇంకా రివ్యూ పెట్టాలి కదా అని కంప్లీట్ చేయడం అయితే జరిగింది కదా. అస్సలు వర్కౌట్ కాలేదు మూవీ, ఎక్కడ ఇంప్రెసింగ్గా అనిపించదు. నేనైతే అసలు రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. పాస్ట్లో స్టోరీ అయితే చూపిస్తారు ఆ దయ్యాన్ని. ఆ దయ్యం పాస్ట్ స్టోరీ ఏదైతే చూపిస్తారో, ముందు దయ్యం చేసే ఆ పనులు ఏవైతే ఉంటుందో ఫస్ట్ హాఫ్లో, అసలు ఎందుకు అలా చేస్తుంది, అసలు ఆ రొమాన్స్ ఏంటి, అసలు అనవసరమా ఏంటి, మళ్ళీ ఈ పాస్ట్లో స్టోరీ చూపించినప్పుడు అక్కడికి ఏమీ ఉండదు లింకు. అసలు అక్కడ అంత ఎమోషనల్గా మనకి స్టోరీ అయితే చూపిస్తారు దయ్యంది సెకండ్ హాఫ్లో, పాస్ట్లో జరిగింది. మరి దయ్యం ఇలా ఎందుకు బిహేవ్ చేసింది ఫస్ట్ హాఫ్లో ఏంటి, అసలు అసలు అర్థం లేదు మూవీ చూస్తున్నది. సో నాకైతే అదే అనిపించింది లిటరల్లీ. అబ్బో, ఇలాంటి ఏదంటారు మన కళాఖండాన్ని నేను ఇంతవరకు చూడలేదు, అలా అనిపించింది మూవీ చూస్తున్నాను. అసలు రికమెండ్ చేయను గైస్, చూడదని చెప్తాను. ఎంత దూరంగా అంటే అంత మంచిది మూవీకి. పర్ఫార్మెన్స్లు ఓకే, డీసెంట్గా ఉండి ఒక్కొక్క దగ్గర ఓవర్ త్రూ అనిపించాయి పర్ఫార్మెన్స్లో ఒక్కొక్కరి. మూవీ మాత్రం భరించలేరు గైస్, అస్సలు చూడకండి. అక్కడక్కడ రొమాన్స్ సీన్స్ కూడా ఉంటాయి. మూవీ మాత్రం మీకు రికమెండ్ చేయను గైస్, అసలు దూరంగా ఉండదు ఈ మూవీ నుంచి. ఓకే, సుగుణ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.